యావరేజ్ మిల్క్ ఎంత ఇచ్చాయి ప్రీవియస్ గేదెలో? యావరేజ్ 7 లీటర్స్. హైయెస్ట్ హైయెస్ట్ చెప్పకూడదా? దిష్టి తగిలిద్దని అయితే అన్న అయితే చెప్పట్లేదు. హైయెస్ట్ ఎంత వచ్చాయో ఏముండదబ్బా, సెలక్షన్ మనకు తెలిసినప్పుడు ఫోర్సే ఉండదు. మంచి క్వాలిటీ గేదెని ఎన్నుకుంటాం మనం ఫోర్స్ చేసి తీసుకోవాలని అవసరం కూడా ఏం లేదు. మనం చూసి పాలు బాగలేదు, సన్ను పిండకం బాగలేకపోతే అట్నే రిజెక్ట్. మనం ఎన్ని గేదెలు రిజెక్ట్ చేసి ఉంటాం అన్న? చాలా చేసాం అట్లా, ఒకటార కూడా కాదు, నెంబర్ ఆఫ్ యానిమల్స్. ధరలు బాగోపోయినా మనం అయితే రిజెక్ట్ చేస్తామండి. మాటకు వెళ్ళి మనం డబ్బులు ఇచ్చేటప్పుడు కాంప్రమైజ్ అవసరం కూడా ఏముంది, తెచ్చుకోవట్లేదు. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. మనకి అన్న వాళ్ళు అయితే ఒక 2 years నుండి మన దగ్గర గేదెలు తీసుకుంటున్నారు. నాకు తెలిసి ఒక సర్కిల్లో ఒక మినిమం ఒక 40 నుండి 50 గేదెలు అయితే ఇల్లు ఉంటాయి. ఒకసారి అన్న వాళ్ళతో కూడా మాట్లాడతాం, మీకు ఒకసారి గేదెలను చూపెడతాను, ఒకసారి క్వాలిటీ చూపెడతాను. అన్న వాళ్ళతో కూడా మనకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని గేదెలు తీసుకున్నారు చూపెడతాను. గేదెలు అయితే చాలా చాలా మంచి గేదెలు అయితే, ఫుల్ అడ్డర్ ఉన్న గేదెలు అయితే తీసుకెళ్తారు. ఇప్పుడు నమస్తే బ్రదర్. నమస్తే అన్న. రండి, మీరు కూడా రండి, ఒకసారి రండి, మీ ఇద్దరు కూడా రండి. మనకి ఎక్కడ నుండి వచ్చారు సార్ మొత్తం కనుక్కుందాం. ఎక్కడ నుండి వచ్చారన్నా? ప్రకాశం జిల్లా కందుకూరు. మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు ఇప్పటి వరకు? ఒక 40 నుంచి 50 గేదెలు. 50 గేదెల దాకా ఉంటాయి. అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుండి నా దగ్గరకు వస్తున్నారు? 2 years నుంచి. 2 years అయితే అవుతుంది. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏమంటారు, ఎన్ని తీసుకున్నారు? ఇప్పుడు ప్రజెంట్ 9 గేదెలు తీసుకున్నారు. 9 గేదెలు తీసుకున్నారు. అంటే ప్రీవియస్ గేదెలు మీకు ఎలా ఉన్నాయి చెప్పండి? ప్రీవియస్ బాగానే ఉన్నాయి అన్న, బాగానే ఉన్నాయి. మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. మీకు అంటే యావరేజ్ మిల్క్ ఎంత ఇచ్చాయి ప్రీవియస్ గేదెలో? యావరేజ్ 7 లీటర్స్. హైయెస్ట్ చెప్పకూడదా? దిష్టి తగిలిద్దని అయితే అన్న అయితే చెప్పట్లేదు. హైయెస్ట్ ఎంత వచ్చాయో మనకి యావరేజ్గా అయితే 7 kgs అయితే పిండే. కేజీస్ మీద అండి, కాటా మీద 7 kgs అయితే పిండే. హైయెస్ట్ అయితే చెప్పదలుచుకోలేదు అన్న, దిష్టి తగిలిద్ది. A to Z ఉంటేనే తీసుకుంటాడు గేదె అన్న. మనకి సేల్స్ పాయింట్ కూడా ఉంది. ఓకే, మీకు మిల్క్ ఎంత రేట్ ఉందన్న ప్రజెంట్? 80-90 మధ్యలో అయితే మిల్క్ రేట్ ఉంది అన్నకి. చాలా ఏమంటారు, ఫ్యాటీ వచ్చేసి 90 రూపీస్ అమ్ముతాం. ఫ్యాటీ వచ్చేసి మంచిగా ఫ్యాట్ ఉన్నది మనకి 90 రూపీస్ అమ్మేస్తారు. ఫ్యాట్ వచ్చేసి 80 రూపీస్. లో ఫ్యాట్ వచ్చేసి 80 రూపీస్ ఇస్తారు. ఓకే, మీకు టాప్ అంటే టాప్ గేదెలు వెళ్తాయండి. అన్నకి ఎప్పుడు చూసినా సరే మనకి రెగ్యులర్గా తీసుకుంటే ఉంటారు. మనకి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అన్న సర్కిల్లో చాలా మందికి అయితే మనల్ని అయితే రికమెండ్ అయితే చేయడం జరిగింది. అంటే మీకు ఏమన్నా ఒక్కసారైనా గేదెని తీసుకొని ఈ 2 yearsలో ఏమన్నా ఫోర్స్ కానీ ఏమన్నా ఉందా? అసలు ఏముండదబ్బా, సెలక్షన్ మనకు తెలిసినప్పుడు ఫోర్సే ఉండదు. మంచి క్వాలిటీ గేదెని ఎన్నుకుంటాం మనం ఫోర్స్ చేసి తీసుకోవాలని అవసరం కూడా ఏం లేదు. మనం చూసి పాలు బాగలేదు, సన్ను పిండకం బాగలేకపోతే అట్నే రిజెక్ట్. మనం ఎన్ని గేదెలు రిజెక్ట్ చేసి ఉంటాం అన్న? చాలా చేసాం అట్లా, ఒకటార కూడా కాదు, నెంబర్ ఆఫ్ యానిమల్స్. ధరలు బాగోపోయినా మనం అయితే రిజెక్ట్ చేస్తామండి. మాటకు వెళ్ళి మనం డబ్బులు ఇచ్చేటప్పుడు కాంప్రమైజ్ అవసరం కూడా ఏముంది, తెచ్చుకోవట్లేదు. మినిమం మనం ఇక్కడ హర్యానా వచ్చామంటే మన క్వాలిటీ మినిమం అనేది తెలిసి ఉండాలి. లేకపోతే డైరీ పెట్టడం కూడా వేస్ట్. ఎందుకు డబ్బులు ఉండే అయితే చేయడం పోసి మన ఇబ్బంది పడే కాడికి కాముకుంటాం పెట్టి. అన్న కరెక్ట్ పాయింట్ చెప్పాడు. చాలా మంచి మినిమం గేదెల గురించి తెలిసి ఉంటేనే డైరీ పెట్టాలి. కరెక్ట్ పాయింట్ చెప్పాడు. లేకపోతే ఆ డబ్బులన్నీ వేస్ట్. కరెక్ట్ పాయింట్. అంటే ఇంకేం చెప్పాలనుకుంటున్నారు అన్న డైరీ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్? ఎందుకంటే 10 years నుండి ఉన్నారు ఈ ఫీల్డ్లోనే, కక్క ముక్క అన్ని తిని ఉంటారు. మనకి మినిమం మనకు తెలిసి మన మెయింటెనెన్సే మనకన్నా ఎవడో సలహా అవసరం. మనం ఓన్లీ డైరీ అంటి పెట్టుకునేవాడికే డైరీ. నేను ఎక్కడో ఉంటాను, వాళ్ళు వర్కర్లు చూస్తారు, లేకపోతే మా ఫ్రెండ్ చూస్తాడు, మా బావ చూస్తాడు అనేది ఉత్తమ మాటలు. ఎదురుగా డైరీ కూర్చొని పని చేసుకునేవాడికి వర్కౌట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు ఎక్స్పీరియన్స్ చాలా అంటే హెల్ప్ అయింది చాలామందికి. థ్యాంక్ యూ.